దేవుని నామ స్తోత్రములు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 61 verse 7. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. Instead of your shame they shall be a double portion. Instead of dishonor they shall rejoice in the Lord. Therefore in the land they shall possess a double portion. They shall have everlasting joy. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనందులు, నిందకు ప్రతిగా తమ పొంగిన భాగమును అనుభవించి సంతోషింతురు. వారి తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు అవమానం నిందపడామేమో దాని గురించి దేవుడు అంటున్నాడు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ దే షాల్ బి ఎ డబుల్ పోర్షన్. నీ అవమానకు ప్రతిగా రెట్టింపుగా దేవుడు ఘనతనివ్వబోతున్నాడు. రెండవదిగా చూస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్హానర్ దే షాల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. నింద పొందామేమో సంతోషం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అదేవిధంగా చూస్తూ ఉన్నాం కదా, మూడవది, therefore in their land they shall possess a double portion. వారు పొందిన దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగదరు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ రెండంతలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు, రెట్టింపు భాగాన్ని ఇవ్వబోతున్నారు. చివరిగా మనం చూస్తే, నిత్యానందం వారికి కలుగును. దే షల్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ జాయ్. ప్రియా దేవుని బిడ్డలారా, 4 విషయాలు దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. రెట్టింపు ఘనతను, సంతోషాన్ని, అలాగే రెట్టింపు భాగమును, నిత్యానందమును, డబుల్ పోర్షన్ హానర్, రిజాయిస్, ఏ డబుల్ పోర్షన్ ల్యాండ్, ఈవెన్ ఎవర్ లాస్టింగ్ జాయ్. సో ఈ 4 వాటితో దేవుడు మిమ్మల్ని ఆదరించి ఓదార్చబోతున్నాడు. దేవుని విశ్వాసం నమ్మకం. ఆమేన్.